హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను కుక్కర్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసి అవి వేయించిన తర్వాత అందులో క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా ఇవి కూడా వేసేసి కలిపానండి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇది కూడా వేసేసి కొంచెం వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలుపుకున్నానండి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసేసి కలుపుకున్నానండి. నేను 1 కప్ రైస్ తీసుకున్నా అండి. దాంతోనే 2 కప్స్ దాంతో 2 చెంబులు పట్టుకు వాటర్ పోసానండి. ఆ వాటర్ మరిగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసానండి. ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసి ఒక 2 విజిల్స్ మనం కుక్కర్ మీద పెట్టేసుకుంటే, సిమ్లో పెట్టేసుకుంటే మన పలావ్ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ అండ్ టేస్టీ అండి. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్లో ఇంకా కొత్త వీడియోస్తో వస్తాయండి. ఇదైతే ఓల్డ్ అండి, ఒక 2 మంత్స్ బ్యాక్ తీసిన వీడియో. దీన్ని అప్లోడ్ చేయడం మర్చిపోయాను. ఇలా మన ఛానల్లో ఎన్నెన్నో కొత్త వీడియోస్తో ఈజీ రెసిపీస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో కొత్త వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.